పోలీసోళ్ళు, లాయర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంత డబ్బులకి అసలు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా రాస్తారు నాకు అర్థమయ్యేటట్లే. అంటే హస్బెండ్ వైఫ్ చిన్న గొడవ పడితే వాళ్ళు ఇది కొడుతున్న పోతుంది, ఇంకొంతంతా వెళ్ళిపోవాలి. ఓకే, లక్షలు లక్షలు డబ్బులు ఇచ్చేస్తానంటే ఓకే ఇన్వెస్టిగేషన్ అసలు ప్రైమరీ ఎవిడెన్స్ లేకుండా ఆమె కేసు పెట్టిందంటే ఆమె మీదనే ఫైల్ చేస్తారంట. అయితే రెస్పాన్స్ ఉండట్లేదు, ఇన్వెస్టిగేషన్ అంటారు. అసలుకి ఇన్వెస్టిగేషన్ అన్నాక అట్లీస్ట్ పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళని వచ్చేయాలి. ఎవరితో తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్పు, వాళ్ళు చెప్పినని చెప్పి గొడవ పడినని రాసి అనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, లొకేషన్ ఉండాలి, ట్రాక్ ఉండాలి. అదే కాదు ఒక పాలుతున్నా కొడుకుదు డ్రైనేజ్ తాగే వాటర్ అక్కడ లెటరిన్ వస్తుంది దరిద్రము. కంప్లైంట్ ఇస్తే క్లోజ్ చేశాను, కంప్లైంట్ ఇస్తే క్లోజ్ చేశాను. వచ్చినాను అంటాడు, రాలేదురా నాయన అంటే అదే అంతే. ప్రతి ఒక్కడు గవర్నమెంట్ జాబ్లో మీ అమ్మ ఎందుకురా జనాలు ప్రాణాలతో తీస్తారు. ఆమె 498 కేసు పోలీసు, మహిళా పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో. అసలు ఇన్వెస్టిగేషన్ రాకన్నా, ప్రైమరీ ఎవిడెన్స్ లేకన్నా ఇంతకుముందు గొడవ పడ్డారు, కౌన్సిలింగ్ అయింది తెలుస్తుంది కదా రియల్ ఏంటి అనేది. కోర్టులో తెల్దా, కోర్టులో ఇట్లా సస్పెండ్ చేసి పడదాం కదా. మళ్ళీ ఎవరు కాదు, ఎస్ఐ సిఏ డబ్బులు ఇస్తావా. ఎందుకు ఇస్తారమ్మా డబ్బులు? తప్పుడు కేసు పెట్టినోడు కాక మళ్ళీ ఆడ డబ్బులు వెళ్ళా నీకు అడగడానికి సిగ్గు లేదా? శాలరీలు తీసుకుంటారా? కడుపు అన్నం తింటారా, ఇంకేమన్నా తింటారా? ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎవరిని అట్లా డబ్బులు నడుతున్నది మళ్ళీ తప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ చేయకుండా 498 కేసు అంటే జోక్ అనుకుంటున్నారా? అంటే 85, 351 హరాస్మెంట్, మర్డర్ కేసులు పెట్టడానికి అట్లీస్ట్ ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఎంక్వైరీ చేయకుండా కేసు ఎట్లా కడతారు వీళ్ళు? నాకు అర్థం కాదు. మీరు ఎవరైనా ఇట్లా తప్పు చేయకుండా కేసు కడతారంటే నాకు ఇన్ఫామ్ చేయండి, మీడియా తీసుకెళ్ళి ధర్నా చేద్దాం, సుప్రీంకోర్టు వరకు వెళ్దాం. ఎందుకంటే ఈ పెంట తినే ఎదవలు, ఈ గవర్నమెంట్ జాబులు చేసే లఫూట్ నా కొడుకులు, వీళ్ళ వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎవరు కష్టపడి సంపాదించుకొని దీనికి ఇవ్వాలంట, లేకపోతే తప్పుడు కేసులు పెట్టి నిజాయితీగా చెయ్యి, న్యాయాన్ని కాపాడు సమాజాన్ని, కాదన్నట్లే. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? ప్లీజ్ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. పోలీస్ స్టేషన్ కానీ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ మీరు డబ్బులు ఈకండి. ఏ మండల ఆఫీస్, ఏ ఆఫీస్ అయినా బొంగులైనా కానీ సింగిల్ రూపాయి ఇక్కడ లంచాలు ఇచ్చి మీరు అలవాటు చేసిన వల్ల అలా లక్షలుగా అయిపోయింది. లక్ష అంటే తమాసలేదు, సిగ్గు లేకుండా లక్షలు అడుగుతున్నారు పోలీసులు.